ఇంకొక 10 నిమిషాలు అయితే 10 అవుతుంది. అంటే 8, 9, 10 గంటల వరకు 3 గంటలు పాటలు పాడి దేవుని మహింపరిచి ఉన్నాం. చాలా సంతోషము. మా ప్రాంతంలో అయితే 10 గంటలకి మీటింగ్ క్లోజ్ అవుతుంది. మరి ఇప్పుడేమో నాకు వాక్యం చెప్పమని సమయం ఇచ్చారు. మీరు వినటానికి చాలా సిద్ధంగా ఉన్నారు నాకు తెలుస్తుంది. ఈ ఊరులో ఉన్నటువంటి గ్రామస్తులు చాలా మంచివాళ్ళు, వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు, చాలా ఆసక్తిగా వినేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు అల్లరి చేయరు అని సహోదరులు చెప్పారు. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు, అల్లరి చేయరు, ప్రతి మాటను జాగ్రత్తగా వింటారు, ఆలోచన చేస్తారని చెప్పారు. మీరు అలాగే ఉంటారా? ఏం మాట్లాడలేదు, ఉంటారా? వెరీ గుడ్. సో అలాగైతే కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. సహోదరులు నన్ను పాట పాడమన్నారు. ఇప్పటివరకు పాటలే పాడారు కదండి. వాక్యం చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక పాట పాడుతానని చెప్పేసి అన్నారు. మీకు ఓకే కదా? రైట్. చిన్నపిల్లలను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. 10 గంటలైనా కానీ ఇంకా వాళ్ళు చాలా ఆసక్తిగా మనతో పాటుగా కూర్చొని ఉండడం. సరే, దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని పరిశుద్ధ లేఖనములను పరిశోధించడానికి మనం ఉపయోగించుదాం. మీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకి లేపుతారా? చదువుకున్న వాళ్ళు మినిమం 10th క్లాస్ అంతేనా? రైట్, చాలా మంచిది. మీరు స్కూల్కి వెళ్ళి చదవకపోయినా మీరు ఎప్పుడైతే చర్చికి వెళ్ళటం ప్రారంభించారో అప్పటి నుండి మీరు చదువుతూనే ఉన్నారు. నిజమేనా? ఏం చదువుతున్నారు? వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. ఇది చదవడం కాదా? చక్కగా ఎటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా చర్చికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు చూసి పాడటము, చూసి చదవడము నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా చదువే అంటారు, దాన్ని కూడా లిటరసీలో భాగమని అంటారు. అక్షరాస్యత అంటే చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళు అక్షరాస్యులు. రైట్. కాబట్టి మీలో చాలామందికి చదవచ్చు, చదవడం వచ్చు. మిగతా విషయాలు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ మీరైతే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవగలరు, ఆలోచన చేయగలరు, అర్థం చేసుకోగలరు అని మాత్రం నేను నమ్ముతున్నాను. అందుకే ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతాను. పరీక్ష ఏంటో తెలుసా? నా వెనక ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి చదవండి. చదువుతారా? వెరీ గుడ్, చక్కగా చదివారు. దాంట్లో మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేటువంటి దానికి మరొక చిన్న పరీక్ష. ఆ మాత్రము అనేది ఉంది చూసారా? దాన్ని తీసివేసి ఇప్పుడు వాక్యాన్ని చదవండి. మొత్తం చదవండి. దాన్ని తీసేసి మొత్తం చదవండి. అంతేనా? రైట్. మరి అది కరెక్టా కాదా? ఇప్పుడు దాన్ని తీసివేసి మనం చదివాం కదా, దాన్ని తీసివేసి చదివితే అర్థం మారుతుందా? దాన్ని ఉంచి చదివితే అర్థం మారుతుందా? దాన్ని మాత్రము అనేటువంటి ఆ పదాన్ని ఉంచి చదివితే అర్థం వేరు, దాన్ని తీసివేసి చదివితే అర్థం వేరు. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా వాక్యాన్ని? ఇంతకీ మనము తీసివేసి చదివినటువంటి ఆ మాత్రము అనేటువంటి పదము యొక్క అర్థం ఏమిటి? ఏంటి ఆ మాత్రము అంటే అర్థం ఏంటి? ఏంటో చెప్పనా? చూడండి, దాంట్లో మనుషుడు రొట్టె వలన మరియు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మాత్రం అంటే
కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, కేవలం రొట్టె మాత్రమే కాదు, మనుషునికి దేవుని మాట కూడా అవసరము అని అర్థం దాంట్లో. నిజమేనా? ఒక మనుషుడు భూమి మీద జీవించాలి అంటే దాంట్లో ఒకటి కావాల్సింది ఏంటి అంటే రొట్టె, రెండోది దేవుని మాట. ఒకటి రొట్టె, రెండు దేవుని యొక్క మాట. ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థం అదే. ఈ వాక్యాన్ని నాకు తెలిసి మీలో చాలామంది కొన్ని వందల సార్లు చదివి ఉంటారు, కానీ నేను చెప్పినట్లుగా ఒకవేళ మీరు చదివి ఉండరు, దాన్ని తీసివేసి ఆలోచన చేసి ఉండరు. కానీ వాక్యాన్ని ఈ విధంగా చదవాల్సిన అవసరం ఉందా? వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? వాక్యాన్ని అంత లోతుగా అంత వివరంగా అర్థం చేసుకోకపోతే దాని అర్థం మారుతుందా? అలా మనం అర్థం చేసుకోకపోతే దేవుడు ఆ వాక్యము వలన మనకు దేన్నైతే ఇవ్వబోతున్నాడో దాన్ని మనం పొందలేమా అనేటువంటి దాన్ని ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయాలి ప్రియులారా. చూడండి, మనుషుడు రెండు భాగాలు. ఒక్క మనుషుడు ఒక్కడే, కానీ మనుషుడు రెండు భాగాలు. ఆ రెండు భాగాలు ఏంటో చెప్పండి. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో రెండు భాగాలు కనబడతాయి. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో రెండు భాగాలు కనబడతాయి. చూడండి, మనుషునిలో ఉన్నటువంటి రెండు భాగాలు కనబడతాయి. చదవరా? ఎవరు చదవరా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పాలని? రెండు భాగాలు. మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి. అందుకే చనిపోయినటువంటి వారి పేరిట కొన్ని సమాధులు కడితే ఆ సమాధుల మీద మీరు రాసే చెక్కబడి, అంటే ఏమంటారు దాన్ని, శిలతో చెక్కించి అక్కడ పెట్టేటువంటి శిలా పలకం మీద ఏముంటుందో తెలుసా? ఫలానా వ్యక్తి కీర్తిశేషులు, లేకపోతే క్రీస్తునందు నిద్రించారు, లేకపోతే పరదైసుకు చేరారు, మహిమ ప్రవేశం చేశారు అనేటువంటి పదాలని వ్రాస్తూ ఉంటారు. కీర్తిశేషులు స్వర్గస్థులయ్యారు, ఫలానా వ్యక్తి స్వర్గస్థులయ్యారు అనేటువంటి దాన్ని రాస్తూ ఉంటాం. అదేంటి? మీరు చూస్తూ ఉండగా వారిని భూమిలో సమాధి చేశారు కదా. మీరు చూస్తూ ఉండగానే మరికొంతమందిని కాల్చివేశారు కదా. మీరు చూస్తూ ఉండగానే చాలా మందిని ఇలాగ చేశారు కదా. మరి ఇలాగ చేసినట్లయితే మరి స్వర్గస్థులైంది ఎవరు? మరి మహిమలో ప్రవేశించింది ఎవరు? మరి పరలోకం చేరింది ఎవరు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు చూస్తూ ఉండగా ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి సమాధి తవ్వి, అంటే భూమి తవ్వి సమాధిలో పెడతారు, కప్పి పెడతారు. తర్వాత ఒక 2-3 నెలల తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత ఇది మరలా ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోతుంది. అంతే. మరి ఇంకా స్వర్గస్థులైంది ఎవరు? వెరీ గుడ్. మరి పరదైసుకు చేరింది ఎవరు? మరి మనం అనుకున్నట్లుగా పరలోకమునకు చేరింది ఎవరు? అంటే ఆత్మ. మనిషిలో రెండు భాగాలు ఉన్నట్టేనా? మరి ఉన్నాయా లేవా? మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, అది మనకి కనిపించేది. మరొకటి ఆత్మ, మనకు కనపడకుండా లోపల ఉండి మనలను జీవింపజేసేటువంటిది ఆత్మ. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా నేల మట్టి నుండి నరుని తీసి వాణ్ణి ఒక బొమ్మగా తయారు చేశాడంట, మట్టితో తయారు చేశాడంట ఒక మనుషుని. చూడండి, చదవండి. దేవుడైన యెహోవా
నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. ప్రశ్న ఏమిటంటే, దేవుడైనటువంటి యెహోవా నిర్మించినటువంటి ఆ నరునిలో ఆయన జీవవాయువును ఊదుటకు ముందుగా ఆ నరుడు ఏమై ఉన్నాడో చెప్పగలరా? ఆయన అంటే మట్టి అయి ఉన్నాడు. అది శరీరం మాత్రమే, అంతేనా? ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క శరీరముగా ఉన్నటువంటి ఆ మట్టిగా ఉన్నటువంటి ఆ రూపంలోనికి లోపలికి పంపించింది ఏమిటి అని చెప్పేసి అంటే ఆత్మను పంపించాడు. ఆ యొక్క జీవాత్మను పంపగా, జీవాయువును ఊదగా నరుడు జీవించేటువంటి ఆత్మయ్యాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే, మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును, ఆత్మ దాని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరును. ఈరోజు ఇక్కడికి 10 గంటలైనా కదలకుండా కూర్చొని నేనేదో చెబుతానని, మీరేదో వినాలని, ఆ విన్నటువంటి మాటలు మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలని, ఆ యొక్క ప్రయోజనకరంగా ఉన్నటువంటి ఆ మాటల ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం పొందాలని మీరు కోరుతూ ఉన్నారే. మీలో ఆత్మ లేకుండానే ఆలోచన చేస్తున్నారా? ఈ ఆత్మ కొరకు కాదా ఈ ప్రయాసంతా? ఈ ఆత్మ నశించిపోతుందేమనే భయంతో కాదా ఇక్కడ మనం కూర్చుంది? ఎలాగైనా సరే ఈ ఆత్మ నశించిపోకుండా దేవుని యొద్దకు చేరాలనేటువంటి ఉద్దేశంతో కాదా ఇక్కడ మనం కూర్చుంది? మరి ఈ యొక్క శరీరం కొరక? ఇది ఎలాగూ మట్టిలో కలిసిపోయేది మనకు తెలుసు. పోనీ మీ ఊరిలో బాగా బ్రతికినటువంటి వారిని ఎవరినైనా సమాధి చేయకుండా పెట్టెలో పెట్టి దాచిపెట్టారా? ఏమండి? లేదు కదా. ఎవరినైనా, ఎంత బాగా బ్రతికినటువంటి వారినైనా, ఎంత బాగా తిన్నటువంటి వారినైనా, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నటువంటి వారినైనా మళ్ళీ మట్టిలోనికి పంపించాల్సిందే కదా. మట్టిలో సమాధి చేయాల్సిందే కదా. మళ్ళా ఆ శరీరం మట్టి అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఈ శరీరం కోసమా మనం ప్రయాసపడేది? కాదు. మరి దేని కొరకు? ఆత్మ కొరకు. ఆత్మ కొరకు. మళ్ళా చదవండి దేవుని యొక్క వాక్యము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మళ్ళా ప్రశ్న అడుగుతున్నాను. మనుషునిలో ఉన్నటువంటి 2 భాగాలలో దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవింపజేసేటువంటి ఆ భాగం ఏంటో చెప్పగలరా? ఆత్మ. వెరీ గుడ్. మరలా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనిషిలో ఉన్నటువంటి ఆ 2 భాగములలో రొట్టె వలన బ్రతికేటువంటి భాగం ఏంటో చెప్పగలరా? శరీరం. చూసారా, మీరే ఆన్సర్ చెప్పారు. అంటే మనిషిలో 2 భాగాలు ఉన్నాయా లేవా? ఆ 2 భాగాలకి 2 రకాలైనటువంటి ఆహారం అవసరమా లేదా? దాంట్లో ఒకటి భౌతికమైనటువంటి ఆహారం అయితే మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము. కాబట్టి భౌతికమైనటువంటి శరీరమునకు అవసరమైన ఆహారం ఏంటంటే రొట్టె, అవునా కాదా? కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆత్మకు అవసరమైనటువంటి ఆహారం ఒకటి ఉన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడు ఆ యొక్క ఆత్మను జీవింపజేయటానికి దేవుని యొద్ద నుండి పంపాడు. అదే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటకు పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి మరొక పర్యాయ పదం ఏంటంటే వాక్యము. అవునా కదా? వాక్యము ఇంగ్లీష్లో ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట అని అర్థము. దేవుని యొక్క మాట అని అర్థము. ఇంతకీ దేవుని యొక్క మాట దేనికి అవసరము? ఆత్మకు అవసరము. రొట్టె దేనికి అవసరము? శరీరానికి అవసరము. అంటే రొట్టె అని చెప్పేసి అన్నారు కదా అని ఇంకొక రకంగా తీసుకొనవద్దు. లేకపోతే మీరు ఆదివారము పాలు పొందేటువంటి ప్రభురాత్రి భోజనం గురించి చెప్పాడేమో అనుకొనకండి. రొట్టె అనేటువంటి మాటను ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఆయన ఎక్కడ జీవించాడో చెప్పగలరా? ఆయన జీవించినటువంటి ప్రాంతం ఏంటి చెప్పగలరా? నజరేతు, గలిలయ, బెత్లెహేము, యెరూషలేము, యూదయ,
సమరయ అనేటువంటి ఆ ప్రాంతములలో జీవించారు కదా, వారి యొక్క ఆహారం ఏంటో చెప్పగలరా? బ్రెడ్, రొట్టె. ఈరోజు మనం ఏం తింటాం? రైస్, అన్నం తింటాం కదా. వాళ్ళు ఏం తింటారు? రొట్టె తింటారు. మరొక రాష్ట్రానికి వెళ్తే వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు మనలాంటి రైస్ దొరకకపోతే బాయిల్డ్ రైస్ తింటారు. బాయిల్డ్ రైస్ దొరకనటువంటి చోట గోధుమలను రొట్టె చేసుకొని తింటారు, జొన్నల్ని రొట్టె చేసుకొని తింటారు. అంటే ప్రాంతాన్ని బట్టి వారి ఆహారపు అలవాట్లు, పద్ధతులు వేరువేరుగా ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆ ప్రాంతంలో వారి యొక్క ఆహారము రొట్టె కనుక దాని రొట్టె అనేటువంటి పదాన్ని వాడాడు. రైస్ని కూడా మనం ఫుడ్ అని చెప్పేసి అంటాం. అంటే దాన్ని కామన్ వర్డ్ ఒకటి ఉపయోగించాలి అంటే, అందరికీ ఉపయోగపడే, అందరికీ వర్తించేటువంటి ఒక పదము వాడాలి అంటే, మనుషుడు ఆహారము వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటువంటి పదాన్ని వాడొచ్చు అక్కడ. అంతేనా? మనుషుడు ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించవచ్చు. ఈరోజు మనం రైస్ తింటాము, మరొకళ్ళు రొట్టె తింటారు, మరొకళ్ళు మరొక రకంగా తింటారు. ఈ ప్రాంతంలోనికి అప్పుడప్పుడు ఆ గుజరాత్ నుండి, ఆ ఉత్తరప్రదేశ్ నుండి, ఆ ప్రాంతాల నుండి మన దగ్గరికి పనుల కొరకు వస్తూ ఉంటారు. చూసారా? వాళ్ళ ఆహారం ఏంటి అంటే రొట్టెలు ఎక్కువ తింటూ ఉంటారు కదా. రైట్. యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ ప్రాంతంలో కూడా వాళ్ళ యొక్క ఆహారం రొట్టె కనుక అక్కడ పదాన్ని రొట్టె అనేటువంటి పదాన్ని వాడాడు. సరే, మనం పాట విషయానికి వచ్చినట్లయితే మనుషుడు 2 భాగాలు, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీరము జీవించి ఉండటానికి, శరీరము ఆరోగ్యంగా ఉండటానికి మనము చాలా మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం, శాకాహారాన్ని తీసుకుంటాం, మాంసాహారాన్ని తీసుకుంటాం, రకరకాలైనటువంటి ఆహారాలను తీసుకుంటాం. మరి ఆత్మ జీవించి ఉండుటకు ఏ ఆహారం తీసుకుంటాం? ఏ ఆహారం కావాలి? దేవుని మాట కావాలి. దేవుని యొక్క మాట కావలసినటువంటి అవసరం ఉంది. మరి దేవుని యొక్క మాటను మీరు తీసుకుంటున్నారా? జీవించి ఉండుటకు దేవుని యొక్క మాటను వింటున్నారా? దేవుని యొక్క మాటను మీరు తీసుకుంటున్నారా? ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారా? ఆశపడుతున్నారా? మీలో చెప్పండి చూద్దాం. ఇంకా కాస్త సమయం ఇస్తే ఇంకొక అర్ధగంట పాటలు పాడదాం అంటున్నారు. ఇంకా కాస్త సమయం ఇస్తే మరొక గంట పాటలు పాడతాం అంటున్నారు. పాటలు పాడుకుంటూనే కూర్చుందామా? దేవుని యొక్క మాట కూడా మనము జీవించి ఉండటానికి అవసరమేనా? చెప్పాలి మీరే. వాక్యం అవసరమేనా? దేని కొరకు? మన ఆత్మ జీవించి ఉండుటకు దేవుని యొక్క వాక్యం అవసరము. మన ఆత్మ జీవించి ఉండుటకు దేవుని యొక్క ఆత్మ అవసరము, దేవుని యొక్క వాక్యం అవసరము. ఆ వాక్యము వినుటకు మనం వేగిరపడాలట, చాలా ఆసక్తిని చూపించాలట. మీరందరూ కూడా జ్ఞానము కలిగినటువంటి వారని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక మీ ఆత్మ జీవించి ఉండుట కొరకై మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము చదువుతూ ఉండాలట, ధ్యానిస్తూ ఉండాలట, దీవారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండాలట. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ఆశించినట్లుగా, తండ్రి అయినటువంటి దేవుడు ఆశించినట్లుగా మనము ఫలములు ఫలించుటకు అవకాశం ఉందట. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని గమనించండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎవరు ధన్యులు?
మరలా అడుగుతున్నాను, విసుగు పడకుండా చెప్పండి. ఎవరు ధన్యులు? దీవారాత్రము దేనిని ధ్యానించువాడు ధన్యుడు? ధర్మశాస్త్రమును అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడేనా? ఎలా? ధ్యానించడం అంటే ఏంటి? ధ్యానించడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మెడిటేషన్ అని ఉంటుంది. మెడిటేషన్ అంటుంది అంటే అర్థం ఏంటి? ధ్యానించడం అంటే ఏంటి? దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎలా అవుతాడు? ఆ ధ్యానించడం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి మీరు చదివినటువంటి ఆ వచన భాగము కింద చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరైతే దేవుని యొక్క మాటలు కలిగినటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానిస్తారో అతడట ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఏ చెట్టు? ఏ చెట్టు అయితే నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఉందో ఆ చెట్టు ఆకు వాడకుండా తన కాలమందు అది చక్కగా ఫలములిస్తుందో అలాంటి చెట్టు వలె ఇతడు ఉంటాడట. అంతే కదా? రైట్, ఇతడు ఉంటాడట. ఈ చెట్టుతో పోల్చాడు. ఎందుకని? ఇతనిని, ఈ చెట్టుకి ఇతనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇక్కడ? ఏంటో తెలుసా? ఏంటంటే ఆ యొక్క చెట్టు ఎక్కడ ఉందో చెప్పగలరా కరెక్ట్గా? అది నీటి కాలువ యోరన అని చెప్పేసి అన్నాడు. నీటి కాలువ యొర అంటే అర్థం ఏంటి? ఒడ్డు అని అర్థము. అంతే కదా? ఒక కాలువ పక్కన ఉన్నటువంటి ఒక ఒడ్డు మీద ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎల్లప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఫలవంతంగా ఉండే అవకాశం ఉందా? ఎందుకు? సమృద్ధిగా వాటికి నీళ్లు ఉన్నాయి కనుక. అంతేనా? ఎందుకు దీనితో పోల్చాడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి ధ్యానించేటువంటి వ్యక్తిని? ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ చదివేటువంటి వాడు కూడా ఆ విధంగా ఫలిస్తాడు అనేటువంటి దాన్ని చెప్పదలుచుకున్నాడు దావీదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఆత్మ సంబంధముగా ఫలములు ఫలించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమార్థమై బ్రతకాలి, దేవుడు నా జీవితంలో నేను ఎలా ఉండాలని కోరుకున్నానో అలాగూ ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి విడిచిపెట్టవలసినవి, దూరంగా ఉంచవలసినటువంటి 3 విషయాలను చెప్పాడు. దానితో పాటుగా చేయవలసినటువంటి మరొక విషయాన్ని చెప్పాడు. ఏంటా 3 విషయాలు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 2, పాపుల మార్గమున నిలవకూడదు. 3, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. ఈ 3 చేయకుండా చేయవలసినది ఏంటో చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలి? ఆనందించాలి అట. మీరు ఎప్పుడైనా వాక్యాన్ని చదివేటప్పుడు ఆనందించారా? మీరు ఎప్పుడైనా వాక్యాన్ని వినేటప్పుడు ఆనందించారా? లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా సంతోషించారా? ఎక్కడ సంతోషం ఉంటుంది? ఏదో ఒక సీరియల్ చూసుకుంటూ కూర్చుండి ఆ సీరియల్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనకి సంతోషభరితమైనటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అప్పుడు మనకి వచ్చే ఆనందం అనేది చెప్పనశక్యం కదా? రైట్. ఎప్పుడైనా వాక్యాన్ని చదువుతూ ఆనందించారా? ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించారా? ఆ దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నటువంటి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యముల గురించి ఆలోచన చేస్తూ సంతోషించారా? ఆనందించారా? లేదు కదా. మరి ఎలా ఫలిస్తాం? మీలో చాలామంది క్రైస్తవులు ఉండుంటారు.
వాళ్ళు 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఉంటారు, 15 సంవత్సరముల అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఉంటారు, 5 సంవత్సరముల అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఉంటారు. ఈ యొక్క 15-20 సంవత్సరముల క్రైస్తవులు, అనుభవం కలిగిన వయసు కలిగినటువంటి క్రైస్తవులు నాటి నుండి నేటి వరకు అదే జీవితాన్ని, మార్పు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండటం మీరు చూస్తుంటారు. కారణం ఏంటి? ఏ విధమైనటువంటి మార్పు లేకుండా వాళ్ళు ఆ విధంగా ఉండటానికి గల కారణం ఏంటి అంటే, వాళ్లకు అందవలసినటువంటి ఆ దేవుని యొక్క వాక్యము అనేటువంటి నీరు లేకపోవుట వలన, వాళ్ళకి అందవలసినటువంటి ఈ యొక్క మొక్కగా, ఈ చెట్టుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవునికి దేవుని వాక్యం అనేటువంటి నీరు సమపాళ్లలో అవసరమైనంత వరకు అందనటువంటి పరిస్థితి ఉన్నందువలన వాడు అదే స్థితిలో ఫలములు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ కూడా ఆకులు రాలిపోయి, వాడిపోయి, జీవోత్సవంలాగా జీవిస్తూ ఉండేటువంటి క్రైస్తవుల్ని మీరు చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఎండిపోవడాన్ని చూస్తాం, వాళ్ళు రాలిపోవడాన్ని చూస్తాం, వాళ్ళు క్రీస్తు నుండి దూరం అయిపోవడాన్ని చూస్తాం, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోవడాన్ని చూస్తాం. నిజమేనా? చాలామంది క్రైస్తవులు చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారా? చాలామంది క్రైస్తవులు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారా? క్రీస్తుకి దూరస్తులైపోయారా? క్రీస్తులోనికి వచ్చి మరలా లోకంలో కలిసిపోయినటువంటి క్రైస్తవులు ఉన్నారా? కారణం ఏంటి? మళ్ళా ఇదే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. ఏ మనిషి? మనిషిలో ఉన్నటువంటి ఆత్మ జీవిస్తుంది. కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ జీవింపజేయటానికి అవసరమైనటువంటి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఈ మనుషుడు దానికి అందించట్లేదు. కనుకనే మనిషి చచ్చిపోతున్నాడు. నిజమేనా? మనిషి చనిపోతున్నాడా? ఆత్మ సంబంధంగా చనిపోతున్నాడా? ఆత్మ సంబంధంగా చనిపోతున్నాడు మనిషి. శారీరకంగా బ్రతికే ఉన్నాడు, ఆత్మ సంబంధంగా చనిపోతున్నాడు. ఆత్మ సంబంధంగా చనిపోకుండా ఈ మనిషి ఆత్మ సంబంధంగా జీవించి ఉండాలంటే దేవుని మాట కావాలట. అదే దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని చెప్పేసి అంటున్నాడు. మీలో ఎంతమంది నేను క్రైస్తవునిగా నేను జీవించాలి అంటే నాకు దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారం అవసరము అని నమ్ముతున్నారు? నేను క్రైస్తవునిగా జీవించి ఉండాలి అంటే ఎంతమంది నాకు దేవుని యొక్క వాక్యం అవసరము, నేను వినాలి, ఆ దేవుని యొక్క వాక్యము నాకు దూరం అయితే నేను చచ్చిపోతాను అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉన్నారు? ఆలోచించేయండి. చాలామంది కొంచెము బక్కగా నీరసంగా కనబడిన వెంటనే ఏమడుగుతాం? ఏంటి మధ్య సరిగా తినట్లేదా అంటావా లేదా? ఏంటి మధ్య సరిగా తినట్లేదా? ఏంటి మధ్య ఏమన్నా అనారోగ్యానికి గురయ్యావా? ఏంటి మధ్య ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఏంటి ఏమన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావా అని చెప్పేసి అడుగుతాం. దేన్ని చూసి? పై రూపాన్ని చూసి. పై రూపం అంటే దేని పై రూపాన్ని చూసి? మన శరీరం యొక్క పై రూపాన్ని చూసి ఏమంటాము? ఆ బలహీనంగా కనబడితే, నీరసంగా కనబడితే, కొంచెము హుషారుగా లేకపోతే, ఏదో ఆహారము కొరతగా ఉన్నట్టు, అందవలసినటువంటి ఆహారము సమపాళ్లలో అందనట్టుగా మనకి కనబడుతూ ఉంది కదా. మీలో ఎప్పుడైనా ఎవరైనా మీకు కనబడినటువంటి క్రైస్తవులు వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా లేనట్టుగా మీరు చూసారా? కనపడదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధంగా వాళ్ళని మనం గమనించం. అసలు వాళ్ళు ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయం. మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా ఏంటి అంటే తినాలి, త్రాగాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి. ఇదే ఆలోచన. దేని కొరకేనా ఈ లోకంలోనికి మనం వచ్చింది?
దేవుడు దీని కొరకేనా మన ఈ లోకంలోనికి పంపించింది? తినుము త్రాగుము సుఖించుము దీని కొరకేనా? తినటానికి త్రాగటానికి సుఖించడానికైనా ఈ లోకంలోనికి మనం వచ్చింది? దాని కొరకైనా దేవుడు మనకి వీటన్నిటిని అనుగ్రహించింది? దాని కొరకైనా దేవుడు తన యొద్దకు రమ్మని పిలిచింది? ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని చెప్పేసి పిలిచాడు కదా. ఈ భౌతికమైనటువంటి సుఖపరమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చిన కొరకే మనల్ని ఆయన యొద్దకు పిలిచాడా? ఏం మాట్లాడరు? కాదు కదా. మరి దేని కొరకు పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? యోహాను సువార్త 3:16 దయచేసి చెప్పేటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో తెలుసా? మనము నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు తన కుమారుడైన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు కనుక ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు వచ్చి ఆయన మాట వినండి, మీరు జీవిస్తారు. అంతేనా? ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఎవరు పిలుస్తున్నారో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క మాట వినమని చెప్పింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనను మన యొద్దకు పంపింది ఎవరు? ఆయనే. ఎందుకొరకు పంపాడు? మనలో ఎవరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. నశించిపోవుట దేవునికి ఇష్టం లేదంటే చనిపోవుట దేవునికి ఇష్టం లేదని అర్థమా? అంతేనా? అలాగైతే ఈనాడు ఈ యొక్క భూమి మీద క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ కూడా చనిపోకుండా ఇక్కడే ఉండాలి కదా. క్రైస్తవుల్లో చాలామంది సంవత్సరానికి ఎంతోమంది చనిపోతున్నారు కదా. దేవుని ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో మనం అనారోగ్యానికి గురి కాకుండా చనిపోకుండా ఆరోగ్యంగా ఉండటం కొరకే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడా? లేకపోతే ఆయన మరొక ఉద్దేశము కొరకు, మరొక కారణం కొరకు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు దేవుడు పంపించి ఉన్నాడా? అలాగైతే ఆ కారణం ఏంటి? ఏంటి ఆ కారణము? ఎవడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందునట్లు. నిత్య జీవం భూమి మీద ఉందా పొందటానికి? అది భూమి మీద ఉందండి? ఎక్కడుంది మరి? మనం ఎక్కడ నిత్య జీవాన్ని పొందబోయేది? దేవుని యొద్ద ఉన్నది, పరలోకములో ఉన్నది. పరలోకములో మనం వెళ్ళి నిత్య జీవం పొందుతాం. మరి అది ఇక్కడ వెతకడం ఏంటి? ఇక్కడికి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు అని చెప్పేసి అంటే, ఆయన చెప్పే మాటలు వింటే ఆ నిత్య జీవమును మనం వెతుక్కుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన చెప్పేటువంటి మాటలు వింటే ఆ నిత్య జీవం మనకు దొరుకుతుందట. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి అంటే, భౌతికమైనటువంటి మన ఆశలను కోరికలను నెరవేర్చుకొనుటకు కాదు మనం రావాల్సింది. భౌతికమైనటువంటి మన యొక్క ఆలోచనలను నెరవేర్చుకొనుటకు కాదు మనం రావాల్సింది. నిత్య జీవమును పొందుటకు మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. నిత్య జీవమును స్వతంత్రించుకునేది మానవుడిలో ఉన్నటువంటి 2 భాగములలో ఏ భాగము ఆ నిత్య జీవమును స్వతంత్రించుకొనబోతుందో చెప్పగలరా? ఆత్మ. వెరీ గుడ్. ఆత్మ. శరీరమా? శరీరము కాదు. శరీరం ఏం కాబోతుంది? అది మన్నైపోతుంది. శరీరము సమాధి చేయబడబోతుంది. ఈ శరీరము కాదు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనబోయేది ఆత్మ. ఆ ఆత్మ నశించిపోకుండా ఉండినట్లు, ఆ ఆత్మ నిత్య జీవాన్ని పొందినట్లు యేసుక్రీస్తుని లోకమునకు తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. అందుకొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
చాలామంది దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎంత విషాదకరము, ఎంత బాధాకరమైనటువంటి విషయము, ఎంత బాధాకరమైనటువంటి విషయము. దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించి ఆ జీవించినటువంటి ఆ ఆత్మ నిత్య జీవమును స్వతంత్రించుకొనవలననేటువంటిదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు చాలామంది బోధకులు, చాలామంది మనుషులు, చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పడానికి నేనైతే చాలా బాధపడుతూ ఉన్నాను. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, మనమందరము కూడా నశించక నిత్య జీవము పొందాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ మనమేమనుకుంటున్నామో తెలుసా? ఈ లోకములో ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించాలి. ఈ లోకములో మనము కోరుకున్నటువంటివన్నీ, మనకు దేవుని యొద్దకు వెళితే సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకొరకే నేను దేవుని యొద్దకు వస్తున్నాను, అందుకొరకే నేను దేవుని వెతుకుతున్నాను, అందుకొరకే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, అందుకొరకే నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నాను అనేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. కానీ అది దేవుని చిత్తము కాదు. మనము నిత్యము ఆయనతో ఉండాలి అని ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు ఆయన పంపించాడట. మనము నిత్యము ఆయనతో ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను గమనించుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను గమనించండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదుము. ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారై వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఏం చెబుతున్నాడు దేవుడు? మనమందరమును యేసుక్రీస్తు వలె మార్పు చెంది ఆయనతో నిత్యము తండ్రి యొద్ద నిత్య జీవమును పొంది నిత్యమైనటువంటి రాజ్యములో, నిత్యత్వములో దేవునితో నిత్యము జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ చాలామంది క్రైస్తవులు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా? మేము ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, అందరికంటే సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సుఖము, సంతోషం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదే. నిత్యమైనటువంటి ఆనందము దేవుడు మనకు పరలోకములో ఉంచి ఉన్నాడు. దాన్ని మనకిచ్చుట కొరకే యేసుక్రీస్తుని దేవుడి లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన మనకు చూపించినటువంటి మార్గం ఏంటో తెలుసా? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును. ఆ తర్వాత మీరు చదవట్లేదు ఏంటి? అసలు విషయం అదే. ఏంటది? నేనే మార్గమును, సత్యమును, జీవమును కాదు, ఆ తర్వాత ఉన్నటువంటిదే దేవుని చిత్తము. అదే అసలు విషయము. మళ్ళా ఒకసారి చదవండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. ఇది అసలు దేవుని యొక్క చిత్తం. దీన్ని ఎవరు చదవరు, దీన్ని ఎవరు పట్టించుకోరు, దీన్ని ఎవరు చదవరు, దీన్ని ఎవరు పట్టించుకోరు. కేవలం 3 పదాలు నేర్చుకుంటారు: నేనే మార్గము, సత్యము, జీవము. అయితే ఏంటి దాని అర్థం? ఏంటి? ఎక్కడికి జీవము? ఈయన ఎక్కడికి మార్గము?
ఈయన ఏ సత్యము అనేటువంటిది ఆ తర్వాత లైన్లో ఉంది. ఏంటిది ఆ లైన్లో? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. అంటే తండ్రి యొద్దకు చేరేటువంటి మార్గం ఎవరు? అది కదా అసలు విషయం. తండ్రి యొద్దకు చేరేటువంటి మార్గం యేసుక్రీస్తు. అంటే తండ్రి యొద్దకు చేరేటువంటి మార్గము నేనే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని అర్థము. నిత్య జీవమును మీరు పొందవలనంటే అది నాలో ఉంది. నా ద్వారానే తప్ప ఎవడును ఆ నిత్య జీవాన్ని పొందడు. దేవుడు అంటే తండ్రి అది నాలో ఉంచాడు. నేను చెప్పినటువంటి సత్యము ద్వారా మాత్రమే ఆ నిత్య జీవాన్ని పొందుతారు. ఆయన చెప్పినటువంటి సత్యాన్ని మనం వింటే కదా నిత్య జీవము. నేనే మార్గం అంటారు, నేనే సత్యం అంటారు, జీవం అంటారు. దీనిలో కూడా ఈ 3 పదాల్లో కూడా మార్గమును మాత్రమే పట్టుకుంటారు, సత్యమును జీవమును వదిలేస్తారు. నిజమా కదా? నిజం. మార్గమును మాత్రమే పట్టుకుంటారు. మార్గములో మేము ఉన్నాం కదా, ఇంకా మాకు దిగులే లేదు. మార్గంలో మేము ఉన్నాం కదా, ఇంకా మాకు వచ్చిన సమస్య లేదు. ఇంకా మేము చనిపోతే అగో అక్కడికి వెళ్ళిపోతాం అంటారు. మరి సత్యమేది? మరి జీవమేది? ఆ జీవమును పొందుటకు ఇవ్వబడినటువంటి సత్యమేది? ఆ సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము అని చెప్పేసి అన్నాడు. అంటే సత్యం అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములోనికి దేవుడు పంపినటువంటి మాటలు ఏవైతే ఉన్నవో అవి మాత్రమే సత్యము. ఈరోజు దేవుని మార్గములో ఉన్నాము అని చెప్పుకునేటువంటి మనము కల్పింపబడిన కల్పన కథల వైపునకు తిరిగి ప్రతి కథలు వింటూ కాలక్షేపం చేస్తూ మనము కాలయాపన చేస్తున్నాం. నిజమా? కథలు వింటూ ఇప్పుడు వాక్యాన్ని చెప్పేటువంటి నేను దీన్ని ఆపి ఏదో ఒక మంచి కథ చెబుతాను వినండి అంటే ఒక్కసారి మీ చెవులు చాలా పెద్దవిగా చేసుకొని నిద్రపోయే వాళ్ళు సైతం ఉలిక్కిపడి లేచి ఏదో అయ్యగారు కథ చెబుతుండట విందాము అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే వర్డ్ బై వర్డ్, వర్స్ బై వర్స్, వచనం వెంట వచనం, పదం వెంట పదము ఏ నా సొంత వాక్యం లేకుండా, సొంత పదం లేకుండా, ఏ కథలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చెబితే కొంచెం ఏదో కష్టంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. నిజమా కదా? కానీ మీకు నిత్య జీవాన్ని ఇచ్చేది నా కథలు కాదు, మీకు నిత్య జీవాన్ని ఇచ్చేది నా యొక్క కల్పన వాక్యములు కాదు, లేకపోతే ఇతర అంశాలు ఏవి కాదు. ఏంటది? దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క భూమి మీదకి పంపబడినటువంటి సత్యమైనటువంటి దేవుని వాక్యం మాత్రమే మీకు నిత్య జీవాన్ని ఇవ్వగలదు. నా సొంత మాటలో, కథలో, లేకపోతే నేను క్రియేట్ చేసినటువంటి ఏ విషయాలు కూడా మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. నేను మీకు కథ చెప్పాలంటే నాకు ఎప్పుడో మీటింగు నాకు తెలిసి 4 రోజుల క్రితమో ఏమో చెప్పారు. అప్పటి నుండి బాగా యూట్యూబ్ అంతా చెక్ చేసి, లేకపోతే మొత్తము గూగుల్ మొత్తము ఇంజిన్ మొత్తం సెర్చ్ చేసి ఒక అద్భుతమైనటువంటి 4 కథల్ని మంచిగా నోట్ చేసుకొని నోటెడ్ అయ్యి నేను వచ్చి మిమ్మల్ని 1 గంట సేపు అలరించలేనా? చేయగలనా లేదా? ఓ సూపర్, చెప్పగలనా లేదా? కానీ ఆ కథ వలన మీకేంటి లాభము అంటాను నేను. ఆ కథలు మీరు చదువుకోలేరా? ఆ కథలు మీరు నేర్చుకోలేరా? మీరు వినలేరా ఎక్కడా? కానీ నేను కథలు చెప్పడానికి రాలేదు ఇక్కడికి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను. దేవుని యొక్క వాక్యమే సత్యము, నా మాటలు సత్యం కాదు. నేను చెప్పినటువంటి ఏ మాటలు నా సొంత మాటలు సత్యము కానేరవు. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాట మాత్రమే ఏం చేయగలదు? మళ్ళీ చెప్పాలి, ఏం చేయగలదు?
మీరు చదవట్లేదు దేవుని యొక్క వాక్యం. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట మాత్రమే ఏం చేయగలదు? జీవింపజేయగలదు. అంటే దేవుని నోట నుండి కాకుండా మనుషుని నోట నుండి వచ్చినటువంటి మనుషుని మాటలు ఆ యొక్క మనుషునిలో ఉన్నటువంటి ఆత్మను జీవింపజేయగలవా, బ్రతికించగలవా? సమాధానం ఆలోచన చేసి చెప్పండి. చెప్పండి. నా బ్రతికించలేవు. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. ఆ ఆత్మకేం కావాలో దేవునికి తెలుసు. అవునా? రైట్. కాబట్టే ఆ ఆత్మ జీవించడానికి పరలోకము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. నేను ఆ వాక్యాన్ని పక్కన పెట్టి, నేను ఈ వాక్యాన్ని పక్కన పెట్టి, నేనేదో మాటలు చెప్పుకుంటూ పోతే ఆ మాటలు ఈ రాత్రికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలవేమో, సంతోషపరచగలవేమో, ఆనందింపజేయగలవేమో, లేకపోతే మీరు నన్ను ఒక నెల 2 నెలలు గుర్తుపెట్టుకోగలరేమో, కానీ మిమ్మల్ని మాత్రం నిత్య జీవము తీసుకొని వెళ్ళలేవు. మరి నేనేం చెప్పాలి? నా మాటలా దేవుని వాక్యమా? దేవుని వాక్యం మాత్రమే ఏం చేయగలదు? బ్రతికించగలదు. దేవుని యొక్క మాట మాత్రమే ఏం చేయగలదు? అది జీవించును, జీవింపజేయగలదు. మనిషిని మాట నెవర్ జీవింప చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రాత్రి కాలంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, నేను చెప్పేటువంటి మాటలను ఆలోచన చేయండి. దేవుడు మీకు అన్ని విషయముల యందు వివేకం అనుగ్రహించును పౌలు చెబుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. 2:7. నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుడి, అన్ని విషయముల యందు నీకు వివేకం అనుగ్రహించును. ఈ రాత్రి కాలంలో మీరు కూడా చేయవలసింది ఏంటది? ఆలోచించండి. ఏ మాటలను? దేవుని మాటలను. నేను చెప్పే దేవుని మాటలను ఆలోచన చేయండి. ప్రభువు అన్ని విషయముల యందు మీకు వివేకం అనుగ్రహించును. మీరు ఎలా ఉండాలి అని నేను కోరుకుంటున్నానో తెలుసా? అపోస్తల కార్యములో ఒక ఊరుంది. ఆ ఊరిలో పౌలు శీలలు రాత్రి వేళ ఇలాగే అర్ధరాత్రి వేళ వాక్యమును విస్తారముగా మాట్లాడుతున్నారట. వాళ్ళు మనలాగా మేము కాసేపు పాటలు పాడతాం, ఇంకా కాసేపు మాకు సమయం ఇవ్వండి, పాటలు పాడతాం అనట్లేదట. మాకేదో మీరు కొన్ని మంచి కథలు చెప్పండి, మరలా మీరు రారు కదా, మీ ప్రాంతంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పండి, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తల గురించి చెప్పండి, లేకపోతే సకల శాస్త్రాల గురించి చెప్పండి, మేము వింటాం, కాలక్షేపం చేస్తాం అని చెప్పేసి అనట్లేదట. మరి ఏమంటున్నారు? ఏం చేస్తున్నారట? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒకసారి గమనించండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలను గమనించండి కొంచెం గట్టిగా. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను ఎక్కడికి పంపించారు? బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారట. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించింది ఎవరు? పౌలు, శీల. వెరీ గుడ్. తర్వాత చదవండి. అప్పుడు ఏథెన్స్ కాదండి, తెస్సలోనికలో. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పు సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను ఏం చేస్తూ ఉన్నారు? మరలా చెప్పండి, ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. పరిశోధించుచున్నారట. పరిశోధన అంటే ఏంటి? ఎందుకు పరిశోధిస్తున్నారు? పౌలు శీలలు చెప్పేటువంటి సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని పరిశోధించుచున్నారట. సమయం ఎంత అప్పుడు?
చూడండి, ఇప్పుడు కాదు, అక్కడ చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. రాత్రి వేళనేనా? దాదాపుగా ఇలాంటి సమయమేనా? ఇలాంటి సమయమే. పౌలు శీలలు చెప్పేటువంటి విషయాలు చెప్పిన తర్వాత వారట విని మనలాగా వదిలి వెళ్ళిపోలేదట. వాళ్ళు విని మనలాగా వెళ్ళిపోలేదట. వాళ్ళు మర్చిపోలేదట. అయ్యో, మేము ఏదో కొత్త సంగతులు చెబుతాడని మేము వస్తే ఏదో రోమా పత్రిక అన్నాడు, అపోస్తల కార్యం అన్నాడు, యోహాను సువార్త అన్నాడు, మాకు తెలిసినటువంటి విషయాలే చెబుతున్నాడు, వాక్యాన్ని చదవమన్నాడు, దాంట్లో అద్దీసేయమన్నాడు, ఇద్దేసేయమన్నాడు, దాని అర్థం ఏంటో చెప్పమన్నాడు. ఇదేంటి, మేమేదో క్రొత్త విషయాలు చెబుతామని చెప్పేసి అనుకుంటే ఏంటి పాత విషయాలు చెబుతున్నాడని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అసలు అలాగూ ఉన్నవా లేవా? పౌలు శీలలు చెప్పేటువంటి సంగతులు అలాగూ ఉన్నవా లేవా అని వాళ్ళు పరిశోధించుచున్నారట. పరిశోధన ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా అసలు ఇక్కడ చదివినటువంటి వాక్యం కానీ చెప్పినటువంటి వాక్యాన్ని కానీ ఇక్కడ ఉండి చూడడం కానీ ఇంటికి వెళ్ళి చదవడం కానీ అసలు ఆయన చెప్పినటువంటివి సరియా కాదా అని పరిశీలించడం కానీ అసలు చెక్ చేయటం కానీ ఎప్పుడైనా జరిగిందా మన జీవితంలో? జరగలేదు. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే మనకు కావలసింది నిత్య జీవము కాదు, మరలా ఇంకా ఏదో. నిత్య జీవము కాదు. నిత్య జీవము కాకుండా ఈ భూమి మీద మేము బ్రతికి ఉండగానే మేము పొందటానికి కావలసినటువంటివి ఏవైనా ఉంటే చెప్పండి, మేము చేయటానికి రెడీ. కానీ నిత్య జీవమును పొందటానికి ఇదిగో మీరు అది చేయండి, ఇది చేయంటే మా వల్ల కాదు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు నిజంగా నిత్య జీవాన్ని వెతికేవాళ్ళు కనుక, వీళ్ళు నిజంగా నిత్య జీవం కొరకు ప్రయాసపడేటువంటి వారు కనుక ప్రతిదినమా ఒక్కరోజా? ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చారట. ఎందుకు పరిశోధించారు? ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకోవడానికి అంత సులభమైనటువంటి విషయం కాదు. మీ పిల్లలకి రేపు జూన్ రాగానే 12వ తారీఖు స్టార్ట్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. 10,000 అయినా సరే వెనకాడకుండా స్కూల్ బుక్స్ కొంటారు కదా. మళ్ళీ మార్చి ఏప్రిల్లో ఏ మాత్రము అసలు లెక్క చేయకుండా తీసి ఆ పుస్తకాలను అవతల పడేస్తారు. ఇంకా మళ్ళీ ఆ సంవత్సరం మరొక సంవత్సరం ఆ పుస్తకాలు వాడికి పనికిరావు. నిజమా కాదా? చదువుకునేటువంటి పాఠాలు కూడా అవి కేవలం చదివి విని వదిలేస్తాం. ఇంకా మనకి దానివల్ల ఏంటి ఆ పాఠాలు అని చెప్పేసి అంటే ఆ పాఠాలు మనం ఉద్యోగం సంపాదించడానికో లేకపోతే అక్షర జ్ఞానం పొందడానికో లేకపోతే 4 తెలివితేటలు నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కనుక మనకు తెలుసు ఆ తెలివి ఉంది, తీసి వెంటనే పక్కన పడేస్తాం. కానీ ఈ మాటలు అలాంటివి కాదుగా. ఎప్పటి నుండి వాడుతున్నారు ఈ బైబిల్ని? పాతబడిపోయింది, ఈ సంవత్సరం మారుద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? నో, అనుకోలేదు కదా. లేదు. కొత్త సంవత్సరం వస్తుంది, మరొక క్రొత్త బైబిల్ కొనుక్కుందాం అనుకున్నారా? సంవత్సరం బైబిల్ మారుస్తున్నారా? ఎప్పటి నుండి ఇదే బైబిల్ని. ఒకవేళ బైబిల్ అట్టా కొత్తగా ఉండొచ్చు, కొత్త బైబిల్ కావచ్చు, కానీ అంశం మాత్రం అదేనా? అదే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అదేరా, అదే అంశాలు కదా. మార్పు చెందుతున్నాయా? అంశాలు మారుతూ ఉన్నాయా? సిలబస్ మారుతుందా? కరికులం మారుతుందా? ఏమాత్రం మార్చకుండా అదే 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 చదువుతున్నా. ఎందుకు అంటే అర్థం చేసుకోవడానికి మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి అంశాలైతే కాదు. మీరు జీవితాంతం కూర్చొని చదివినా కానీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నటువంటి విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా 90 సంవత్సరాలు 110 సంవత్సరాల నుండి బైబిల్ చదువుతున్నటువంటి మహాపండితులు కూడా ఇప్పటికీ ఆ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇంతవరకు మాకు కొన్ని అర్థం కానటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయనే చెబుతారు. ఏంటి దీనిలో ఉన్నటువంటి అంత మహాజ్ఞానం అంటే ఇది భూమి మీద నుండి వచ్చింది కాదు, దేవుని నోట నుండి వచ్చిందట. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. అంటే అక్కడి నుండి వచ్చినవేనా?
అక్కడి నుండి వచ్చినటువంటి మాటలు. అవి భూ సంబంధమైనటువంటి విషయాలు కాదు అర్థం చేసుకోవడానికి, లేకపోతే సంవత్సరం మార్చడానికి ఏవో కథల పుస్తకం కాదు ఇది, లేకపోతే సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ కాదు ఇవి సంవత్సరం మార్చడానికి, లేకపోతే క్లాసు పెరిగే కొద్దీ సిలబస్ పెంచుకుంటా పోవడానికి అలాంటి పుస్తకం కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాలుగా చదవబడుతున్నటువంటి పుస్తకం ఇది. మొదటి శతాబ్దంలో వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధన 21వ శతాబ్దంలో స్టిల్ ఇంకా చదువుతూనే ఉన్నాం. ఇంకా అర్థం కానటువంటి విషయాలు, కొత్త విషయాలు ఇంకా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అంత మహాజ్ఞానం ఇది. అందుకేనా తెసలోనికలో ఉన్నటువంటి వారికంటే ఈ బెరియలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వస్తున్నారు. అందుకేనా అంటే అవును, అందుకే గ్రహించుటకు కష్టమైనవి, అందుకే పరిశోధిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అసలు లేఖనములను పరిశోధించకపోతే మీకు నిత్య జీవమే లేదు అని చెప్పాడు. మీరేమో వచ్చి కూర్చుంటే వెళ్ళిపోతే నిత్య జీవం వస్తుందంత సులభంగా చెబుతున్నారు. లేకపోతే చక్కగా పాటలు పాడుకొని మంచిగా వెళ్ళిపోతే హాయిగా మనము రేపు చనిపోతే పరలోకంలో కూడా పాటలు పాడుకుంటా తిరుగుతామన్నంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నో, అంత ఈజీ కాదు ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయము, ఒకసారి 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు నిత్య జీవము కలదని తలంచుచు, చూసారా, తలంచుచు వాటిని ఏం చేస్తున్నారు అంటే లేఖనములో నిత్య జీవం ఉన్నదా అంటే లేఖనములను పరిశోధిస్తే నిత్య జీవాన్ని పొందే మార్గం దొరుకుతుందా? లేఖనములను పరిశోధించకపోతే నిత్య జీవమును పొందేటువంటి మార్గము అంత ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశము లేదా అంటే లేదు. చాలామందికి అర్థం కావట్లేదు. క్రైస్తవ్యం అంటే చక్కగా పాటలు పాడుకొని 4 వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకొని ఆమేనని పడుకుంటే చక్కగా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, మన పనులన్నీ ఆయన చేసి పెడతాడు. రేపు చనిపోతే మనము చక్కగా క్రైస్తవ సాంప్రదాయాలతో మన ఊరేగిస్తారు, మంచిగా సమాధి చేస్తారు, ఘనంగా సమాధి చేస్తారు. ఆ తర్వాత మన పేరుని ఆ యొక్క శిలాపలకం మీద క్రీస్తునందు మృతులయ్యారు అని చెప్పేసి రాస్తారు. ఆ తర్వాత అబ్రహాం రొమ్మున ఆ లాజరు ఆనుకున్నట్లుగా మనం కూడా ఆనుకుంటాము అన్నంతగా ఈజీగా ఊహించుకొని బ్రతుకుతున్నారు. అంత ఈజీనా? అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే 40 సంవత్సరములు అరణ్యంలో ప్రయాణం చేసినటువంటి ఇజ్రాయేలీలట, దేవుని పిల్లలనేటువంటి ఇజ్రాయేలీలట దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారట 40 సంవత్సరాలు. అంత కష్టమా? అంత ఈజీ కాదా? అంటే లేఖనములు ఎందుకు పరిశోధించాలి అని చెప్పేసి అంటే లేఖనములలో దేవుని వాక్యములో దేవుని గురించి వ్రాయబడి ఉంది. దేవుడేంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, దైవత్వం అంటే ఏంటో, దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటో, దేవునితో నడుచుట అంటే ఏంటో, దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే ఏంటో, నీతి కలిగి జీవించుట అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధత కలిగి జీవించుట అంటే ఏంటో, పాపమునకు దూరంగా జీవించుట అంటే ఏంటో, ఈ అన్ని విషయాలు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ పాటలు పాడితే అర్థమయ్యేటువంటి అసాధారణమైనటువంటి అంశాలు కాదు. అవి కూర్చొని పదములను పరిశీలిస్తే అర్థమయ్యేటువంటి విషయాలు. అందుకే మీ పిల్లలు ఏదో ఇంజనీరింగ్ చదువుతారు, మీ పిల్లలు ఏదో డాక్టర్ చదువుతారు. ఆ యొక్క ఇంజనీరింగ్ చదివేటువంటి సిలబస్ ఆ యొక్క ప్రత్యేకంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఒక డిక్షనరీ ఉంటుందా? తర్వాత మెడికల్ డిక్షనరీ ఒకటి ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఇంజనీరింగ్లో వాడేటువంటి వొకాబులరీ వేరు, మెడికల్ ఆ యొక్క బుక్స్లో వాడేటువంటి వొకాబులరీ వేరు.
వాటి అర్థాలేంటో తెలుసుకోకుండా వాటిని అర్థం చేసుకోవడం కష్టం. అంటే బైబిల్లో వాడబడినటువంటి పదాల యొక్క అర్థం ఏంటి తెలుసా? తెలీదు. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి. 3వ అధ్యాయము. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడట. బైబిల్లో క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక. ఇలాగ ఎన్ని పత్రికలు ఉంటాయి తెలుసా మీకు? సుమారుగా వెరీ గుడ్ 14. ఇప్పుడు చదవండి. అలాగూ మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా తనకు అనుగ్రహింపబడినటువంటి జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అయితే వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు దేనికి కష్టమైనవి? గ్రహించుటకు, అంటే అర్థం చేసుకోవడానికి కష్టమైనవి. మరి వాటిని ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి వాటిని ఏం చేయాలి? మీ పిల్లలు చదువుకునేటువంటి సమయంలో అర్థం కాకపోతే టీచర్ని అడుగుతారు, అంతే కదా? అక్కడ కూడా అర్థం కాకపోతే ఏదైనా ఒక నెట్ని ఆశ్రయిస్తారు, ఇంటర్నెట్ని. దాంట్లో ఇంకా వాళ్ళకంటే మించిన స్కాలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో లెసన్స్ కానీ ఆడియో లెసన్స్ కానీ ఏమన్నా ఇంటర్నెట్లో దొరుకుతాయేమో అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తారు. ఒకవేళ వాళ్ళ టీచర్ చెప్పేటువంటి విషయాలు సరిగా అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తే ఇంకా ఒక మంచి ట్యూటర్ని వెతుక్కుంటారు, అంటే ట్యూషన్ చెప్పించుకోవడానికి కదా. అంటే అర్థం కానటువంటి విషయాన్ని వదిలివేయకుండా ఏదో ఒక రూపంలో దాన్ని తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని ప్రయత్నం జరుగుతుందా? జరుగుతుంది. మరి బైబిల్లో మనకు అర్థం కానటువంటి కొన్ని విషయాలు, గ్రహించటకు కష్టమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయట. మరి వాటిని ఎప్పుడైనా ఇవి నాకు కష్టంగా ఉన్నవి, ఇవి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వీటిని ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని ఎప్పుడైనా మీరు తెలుసుకున్నటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయా? కొన్ని విషయాలు ఉన్నాయా? ఉండవు కదా. ఎందుకని? మాకు అవన్నీ తెలియదు. ఆయన ఏం చెబుతాడో అది మేము వింటాం, వెళ్ళిపోతాం, అంతే. మాకు ఏం కావాలో ఆయనకు తెలుసు కదా. మరి ఆయనకే తెలియకపోతే ఇంతకీ నష్టపోయేది ఎవరు? ఆయన, మనమా? నిత్యజీవం ఎవరికి అవసరం? ఆయనకి, మనకు సంబంధం లేదు. మనకు నిత్యజీవం కావాలి. నిత్యజీవం ఎక్కడ ఉంది? లేఖనములను పరిశోధిస్తే ఉంటుంది. అంటే వీటిని అర్థం కాకపోతే మనం నిత్యజీవాన్ని మిస్ అవుతాము. కాబట్టి మనకు అర్థం కానటువంటి విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఎక్కడికి మనము వెళితే అవి మనకు దొరుకుతాయో ప్రయాసపడి వెతకాలి. అయితే అర్థం కానటువంటి, గ్రహించడానికి కష్టమైనటువంటి విషయాలు, అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి విషయాలను అలా అర్థం కావట్లేదని చెబుతున్నారా? గ్రహించడానికి కష్టమైనటువంటివన్నీ బోధించేటువంటి వాళ్ళు చెబుతున్నారా? లేకపోతే ఏదో ఒక రకంగా దాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అస్థిరులైనటువంటి వారు, విద్యావిహీనులైనటువంటి వాళ్ళు వాటిని అపార్థం చేసుకొని దాన్ని తప్పుగా బోధిస్తున్నారా? చదవండి కింద. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును
తక్కిన లేఖనములను ఏం చేసినట్లు? అపార్థం చేసినట్లు. అంటే అర్థాన్ని మార్చేస్తున్నారు, తప్పుగా భావిస్తున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అపార్థము చేసినట్లు వీటిని కూడా తమ స్వకీయమైనటువంటి నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే ఎవరైతే వాక్యమును తప్పుగా అపార్థం చేసుకుంటున్నారో, అర్థం చేసుకోలేకపోతున్నారో, వాళ్ళు తమకు తాముగానే నాశనాన్ని తెచ్చుకుంటున్నారా? స్వకీయ నాశనము వాళ్ళే. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు తప్పుగా బోధిస్తే, మనం తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం మిస్ అవుతామంటే నిత్య జీవాన్ని మిస్ అవుతాం. నిత్య జీవాన్ని మిస్ అవుతే నాశనము. మనము మన నిత్య నాశనమునకు వాళ్ళు కారకులు అవుతున్నారు కనుక దేవుడు వాళ్ళకి తగిన శిక్షని వేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, వాళ్ళ నాశనం సంగతి తర్వాత, ముందు మనము నిత్య జీవమును పొందక మిస్ అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు క్రీస్తులో ప్రయాసపడి, పాటలు పాడి, ప్రార్థన చేసి, ఎంతో భక్తి కలిగి ఉండి, ఎంతో వాక్యం విని, నేను ఎలాగైనా సరే దేవునికి అనుకూలంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి వాడిగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో జీవించి చివరికి మనం నిత్య జీవాన్ని కోల్పోయామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మీలో జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. నిజముగా నిత్య జీవాన్ని పొందటానికి దేవుని యొక్క వాక్యము ద్వారానే పొందగలనా, లేకపోతే మనుషుల మాటల ద్వారా నేను పొందగలనా? మనుషుని మాటలు నాకు జీవాన్ని ఇస్తాయా, జీవింపజేస్తాయా? దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు మాత్రమే నాకు జీవముని ఇస్తాయా, జీవింపజేస్తాయా? ఆలోచన చేయండి. బెరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల వలె దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ, లేఖనములలాగా ఉన్నవా లేవా అని ఆలోచన చేసేటువంటి వారముగా, పరిశోధించేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, చాలా విషయాలు నేను మీకు మొట్టమొదటిగా మీరు ఈ యొక్క ఫ్లెక్సీలో రాసినటువంటి వాక్యాన్నే నేను మీకు చదివి వినిపించా. దాంట్లో కొన్ని విషయాలు మీలో కొంతమంది చెప్పలేకపోయారు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు తాను భూమి మీద తన పరిచర్యను ప్రారంభించినటువంటి కాలములోనే మొట్టమొదటిగా తాను బాప్తిసం పొందిన తర్వాత ఉపయోగించినటువంటి వాక్య భాగం అది. ఆ వాక్యాన్నే మనము సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోలేకపోయామంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మనకు బోధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు, చాలా విషయాలు మనకు తెలియనటువంటి ఉన్నవి. ఇంతకాలం మరి ఏం చదువుతున్నట్టు, ఇంతకాలం మనం ఏం వింటున్నట్టు, ఇంతకాలం మనం ఏం అర్థం చేసుకుంటున్నట్టు? ఇంతకాలము అంటే ఇప్పటి వరకు క్రైస్తవులముగా మనం పడిన ప్రయాస, మనం చేసిన ప్రయాణం అంతా వ్యర్థమేనా? మనము చదువు వచ్చినా రాకపోయినా, ఒకవేళ రాకపోతే 1కి 10 సార్లు అడిగి, లేకపోతే 20 సార్లు అడిగి దేవుని యొక్క వాక్యాన్ని, అయ్యా నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని చెప్పించుకునే ప్రయత్నమే చేయాలి. కానీ అయ్యా నాకు ఇది అర్థం కాదులే, కానీ ఇది పక్కన పెట్టి నాకు అర్థమయ్యే మరొక విషయాన్ని చెప్పు అంటే నిత్య జీవాన్ని పొందుతామా? చెప్పాలి మీరే. నాకు ఇది అర్థం కాదు, ఇది పక్కన పెట్టి నాకు అర్థమయ్యేటువంటి మరొక కథ చెప్పు, లేకపోతే మరొక విషయాన్ని చెప్పు, నాకు హాయిగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది, కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది, మనసు నిమ్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అంటే నిత్యజీవం దొరుకుతుందా? దేనిలో మాత్రమే నిత్యజీవం ఉందట? దేవుని యొక్క వాక్యము ద్వారానే మనము నిత్య జీవాన్ని పొందే అవకాశం ఉంది. దేవుని సత్యము ద్వారానే నిత్య జీవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కానీ మానవుని యొక్క మాటలకు ఏమాత్రము కూడా విలువ లేదు. దేవుడు విలువ కట్టడు. అవి మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎవ్వరు బోధిస్తుంటే విన్నా కానీ మీ చేతిలో బైబిల్ ఉండాలి. మీ చేతిలో బైబిల్ ఉండాలి. లేదా బైబిల్ బాగా చదవగలిగినటువంటి వాళ్ళ పక్కన మీరుండాలి. ఆ చెప్పేటువంటి రిఫరెన్స్, ఆ చెప్పేటువంటి వాక్యము ఆ బైబిల్లో ఉందా లేదా
అడగాలి తెలియకపోతే. లేకపోతే మీకు చదువు వస్తే మీరు లేఖనాలను తీసి ఏం చేయాలి అంటే పరిశీలించాలి. ఆ చెప్పేటువంటి వాళ్ళు సరిగా చెబుతున్నారా, సరైనటువంటి అర్థాన్ని నేను గ్రహిస్తున్నానా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనము గాక ఈ లోకంలో వాక్యాన్ని వినేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మనము శాశ్వతంగా నిత్య నరకమునకు వెళ్ళి కూర్చుంటాం. ఇక్కడ మనం ఒకవేళ బద్ధకంగా ఉంటే, సోమరితనంగా ఉంటే, వాక్యాన్ని తీసి చదవటానికి కూడా ఒళ్ళు బరువు అయితే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళి కూర్చుంటాం. తర్వాత అయ్యో అప్పుడు మనం బాధపడతాం. అయ్యో నేను అప్పుడు వాక్యం చదివేటప్పుడు కొంచెమైనా సరే మనసు పెట్టి ఏకాగ్రత పెట్టి నాకు చదువు వచ్చి కూడా నేను నిర్లక్ష్యం చేసి వాక్యాన్ని నేను పరిశీలించలేదే. ఆయన ఏదో కథలు చెప్పుకుంటా పోయాడు, కాలక్షేపం చేసుకుంటా పోయాడు, కానీ నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. నేను ఎంతో విలువైన సమయాన్ని నేను వృధా చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను వేదన పొందుతున్నాను. ఎలా అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? వెనక్కి అవకాశం లేదా. కాబట్టి ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైంది, చాలా విలువైంది. ధనవంతుడు లాజరు గురించి మనం చదువుతాం కదా. ధనవంతుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నా తండ్రి ఇంటిలో నాకు సహోదరులు కొంతమంది ఉన్నారు, లాజరును పంపించు. వాడు ఆ యొక్క లాజరు వెళ్ళి వారికి వాక్యం చెబుతాడు, వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పేసి అంటే లాజరు అక్కడి నుండి తిరిగి వచ్చే అవకాశము లేదు. పోనీ ధనవంతుడు ఒక్కసారి నా కోసం కాదు నా సహోదరుల కోసం నన్ను పంపి అయ్యా అంటే కూడా పంపించే అవకాశం ఉందా? నో. ఒక్కసారి మనం పాతాళంలోనికి వెళితే మళ్ళీ తిరిగి ఎంత గీకొట్టినా కానీ, ఎంత గింజులాడినా కానీ, ఏం చేసినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశము లేనే లేదు. ఈ భూమి మీద బ్రతికి ఉండగానే దేవుడు మీకు ఆయుష్ ఇచ్చినంత వరకే మీరు ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది. విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, పరిశీలించడానికి, పరిశోధించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరమును విడిచి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకు దాసుని స్వరూపమును ధరించుకొని తాను రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి ఆయన మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించాడు. అంత త్యాగం చేసినటువంటి, మన కొరకు అంత త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనండి. మనం అంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఆయన చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా పరిశీలిస్తే సరిపోతుంది. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే ఈ లోకములోనికి యేసుక్రీస్తుని పోలిన, యేసుక్రీస్తు లాంటి మరికొంతమంది వ్యక్తులను అపవాది కొంతమందిని పంపిస్తున్నాడంట మన మోసం చేయడానికి. యోహాను రాసిన మొదటి పత్రిక చదువుకొని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం గట్టిగా. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారట. బయలు వెళ్ళారా? ఎవరు? అబద్ధ ప్రవక్తలు. ఎవరు పంపించారు వీళ్ళందరినీ? అపవాది. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేయాలో తెలుసా? కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరీక్షించడానికి జ్ఞానం కావాలి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానం మీకుండాలి. బోధించేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాడా, లేకపోతే సొంత మాటలు చెబుతున్నాడా అనేటువంటి వివేకం లేకపోతే, విచక్షణ లేకపోతే సొంత మాటలనే దేవుని యొక్క వాక్యమని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఏదెను వనములోనికి
అవ్వ దగ్గరికి వచ్చినటువంటి అపవాది ఎంత చాకచక్యంగా అవ్వను మోసం చేశాడో తెలుసా మీకు? అపవాది కుయుక్తి చేత అవ్వను మోసం చేశాడా? ఆల్రెడీ ఆ యొక్క తోటలో మధ్యలో ఉన్నటువంటి ఫలములను, మంచి చెడ్ల తెలివినిచ్చేటువంటి ఫలములను దేవుడు తినవద్దని వాళ్ళకి ఆజ్ఞాపించాడా? ఆ ఆజ్ఞ వాళ్ళకి తెలుసా లేదా? తెలుసు. కానీ తెలిసినా కానీ వాటిని తినునట్లుగా కుయుక్తి చేత ప్రేరేపించి, లేని ఆలోచనలు కల్పించి, దానిపైన ఆశలు రేకెత్తించి, ఆలోచనలు పుట్టించి, కళ్ళు మైమరిపించేటట్లుగా చేసి, కన్విన్స్ చేసి ఆ యొక్క పండ్లను తినిపించాడు అపవాది. ఈరోజు కూడా అపవాది కుయుక్తితో క్రైస్తవులమైనటువంటి మనలను దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని యొద్ద నుండి దూరముగా తీసుకొని వెళ్ళిపోవుటకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. మీరు దేవుని దగ్గరికి వచ్చాడని సంతోషిస్తూ కూర్చుంటాడా అపవాది? లేదు, అసలు కూర్చోడు. ఏం చేస్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన సంతోషంగా లేడు, అపవాది సంతోషంగా లేడు మీ విషయంలో. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని విడిచి, వాని అధికారమును విడిచిపెట్టి, మీరు అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని విడిచిపెట్టి, అపవాది అధికారాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. సంతోషిస్తున్నాడా? చదవండి ఒకసారి 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎలా? మళ్ళా చెప్పండి, ఎలా? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడట. ప్రశాంతంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా మీ విషయంలో? అబ్బా, ఎప్పటి నుండో వీళ్ళు ఎప్పుడు క్రైస్తవులు అవుతారా అని చెప్పేసి ఎదురు చూశాను. చక్కగా ఈ అక్కపాలెం గ్రామంలో ఇదిగో మరలా ఒకసారి మీటింగ్స్ పెట్టారు, మళ్ళా కొన్ని వాక్యాలు వింటారు, మళ్ళా ఆత్మ సంబంధంగా బలపడతారు, దీనికోసమే నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా ఉంటాడా? ఏమంటాడు? ఏంటి వీళ్ళు మళ్ళా ఏమాత్రము డబ్బులు ఖర్చు అయితే అని చెప్పేసి ఆలోచన చేయకుండా, ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే ఎంతో ప్రయాసపడి అనేక మందిని సమకూర్చి లేకపోతే గ్యాదర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నారే అంటే వీళ్ళు నా చేతుల్లో నుండి పూర్తిగా దేవుని వైపు తిరిగిపోతున్నారు అనే అక్కసు చేత, బాధ చేత ఎలాగైనా సరే వీళ్ళని మృంగాలి లేకపోతే వెనక్కి లాగాలి అనేటువంటి ఉద్దేశం చేత, అంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడట. ప్రశాంతంగా లేడండి. మరి ఇంతకీ ఎవరిని మృంగటానికి తిరుగుతున్నాడు? క్రైస్తవులైనటువంటి మనల్ని. అపవాది అవ్వను మింగేశాడా? ఆదామును మృంగేశాడా? అలా ఎంతమందిని మృంగేసుకుంటూ వచ్చాడు? చాలామందిని. మరి ఈరోజు మన్ని మృంగటానికి సిద్ధంగా ఉన్నాడా? రెడీగా ఉన్నాడా? అవకాశం ఇస్తే మృంగేస్తాడు. అందుకే ఏమంటున్నారు తెలుసా? మెలకువగా ఉండుడి, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది అన్నాడు. విరోధి అంటే అర్థం ఏంటి? శత్రువు. మనకు ఒక శత్రువు ఉన్నాడా? ఏం మాట్లాడలే. ఉన్నాడు. ఎవరైనా? అపవాది, సాతానుడు. మనకొక విరోధి ఉన్నాడు, శత్రువు ఉన్నాడు. శత్రువు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోతారా? మరి వాళ్ళు బోనిస్తారా? ఏం చేస్తారు? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. మనకి హాని కలిగించడానికి, మనకి నష్టాన్ని కలిగించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి అపవాది అనేటువంటి ఒక బలమైన, శక్తివంతమైన, జ్ఞానము కలిగిన ఒక శత్రువు, విరోధి అయినటువంటి వాడు మనకు ఉంటే మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాము క్రైస్తవులము. ఇది ఎంతవరకు సమంజసము? ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. ప్రశాంతంగా కొంతమంది ఆవలిస్తున్నారు, ప్రశాంతంగా నిద్రపోవటానికి రెడీగా ఉన్నారు. మీకు ఒక విరోధి ఉన్నాడా? ఎస్, ఒకరు శత్రువు ఉన్నాడు.
ఎప్పుడు మృంగుదునా అని తిరుగుతున్నాడట. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట. ఎవరిని మృంగుతాడు? లోకంలో ఉన్నవారినా, క్రైస్తవులనా? క్రైస్తవులనే. లోకంలో ఉన్నటువంటి వారు ఆల్రెడీ ఎవరి పక్షంగా ఉన్నారు? ఆడి పక్షంగానే ఉన్నారు. ఇప్పుడు మృంగితే ఎవరిని మృంగాలి? మనల్నే మృంగాలి, మనల్నే మళ్ళా వెనక్కి లాగాలి, మనల్ని మళ్ళా లోకంలోనికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో వాడు చాలా బలంగా పనిచేస్తున్నాడా? ఎస్, చేస్తున్నాడు. మరి మీరైతే మెలకువగా ఉన్నారా? అంటే మెలకువగా అంటే అలర్ట్గా ఉన్నారా? మెలకువగా అంటే లేరు, చాలామంది. అందుకే చాలామంది కాలక్రమేణా విశ్వాసము సన్నగిల్లి బలహీనపడి ఏం చేస్తున్నారు? క్రమక్రమంగా లోకంలో జారిపోతున్నారు, కలిసిపోతున్నారు. దీని వెనక ఎవరున్నారు? అపవాది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇప్పుడు వాని నుండి మనం కాపాడుకోవడానికి మనకు కావలసినటువంటి ఒక శక్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. నిజమేనా? ఈ దేవుని యొక్క వాక్యమే మనల్ని జీవింపజేయాలి. ఈ దేవుని యొక్క వాక్యమే అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగినటువంటి వారిగా మనం నిలపాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయమును చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఈ యొక్క అపవాదిని ఎదిరించాలంటే, శత్రువుడైనటువంటి అపవాదిని మనం సాతాన్ని జయించాలంటే కేవలం మనకు కావాల్సింది ఏంటంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనాలట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి, కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏం చేయాలి? బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గము అనేటువంటి దేవుని వాక్యము. దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఎప్పుడైనా యుద్ధమునకు సిద్ధపడి వెళ్ళేటువంటి ఒక సైనికుడిని చూసారా? టాప్ టు బాటమ్ అతడు కవర్ చేయబడి ఉంటాడు. చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, ఈ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, తల మీద ఒక శిరస్త్రాణం ఉంటుంది, నడుమునకు తోలిదట్టి ఉంటుంది, ఇగో ఇక్కడ నుండి కవచం ఉంటుంది, తర్వాత కాళ్ళకి కూడా కొన్ని కవచములు ఉంటాయి, తర్వాత షూస్ ఉంటాయి, రకరకాలైనటువంటి ఆయుధాలు కలిగి ఉంటాడు. ఈ ఆయుధములన్నీ కూడా దేని కొరకు తెలుసా? తన్ను తాను కాపాడుకుంటూ శత్రువుతో పోరాడటానికి, యుద్ధం చేయటానికి, శత్రువుని ఎదిరించడానికి, జయించడానికి. అలాంటి సర్వాంగ కవచమును దేవుడు మనకేమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. అదే చెబుతున్నాడు. దానిలో ఒక ఆయుధం ఉంది. అదే ఏంటో తెలుసా? ఖడ్గము. వాక్యం అనేటువంటి ఖడ్గము, ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గము. యేసుక్రీస్తు ఆయన ధరించి అపవాదిని ఎదిరించి జయించినటువంటి ఖడ్గము, ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఈ వాక్యాన్ని రాశారు చూసారా? ఆ వాక్యములో అక్కడ అపవాదితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఉపయోగించినటువంటి ఆ ఖడ్గమే వాక్యం అనేటువంటి ఖడ్గము. నిజమేనా? నిజమే. ఇప్పుడు అదే ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గం ఉంటే అపవాదిని యేసుక్రీస్తులాగా మనం కూడా జయించగలమా? ఓడించగలమా? ఎదిరించగలమా? గలము. కానీ అంత ఓపిక మనకు ఉందా? ఎక్కడ ఉంది? మన పనులలో మనం చాలా బిజీగా ఉన్నాం. వ్యక్తిగతమైన పనులు, అది పోతుంది, ఇది పోతుంది, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చాలా ఆరాటపడుతూ బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోనండి.
దేవుణ్ణి ఆధారం చేసుకొనండి, జీవిస్తారు ఆత్మ సంబంధంగా. లేకపోతే క్రైస్తవులుగా మీరు పడినటువంటి ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. మనుషుని మాటలు మీకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టలేవు. కేవలం దేవుని యొక్క మాట మాత్రమే నిత్య జీవాన్ని తెచ్చిపెట్టగలదు. మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని విన్నా కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ చెప్పేటువంటి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాడా, లేకపోతే ఏమైనా కథలు చెబుతున్నాడా? కథలు చెబితే ఆ కథలు మనకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టలేవు. దేవుని యొక్క వాక్యమును మాత్రమే మనకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆ ఆత్మను బతికించేటువంటిది కేవలము దేవుని నోట నుండి వచ్చు మాట మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. దావీదు చెప్పాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యమే నేను శ్రమలలో ఉన్నప్పుడు అది నాకేం చేస్తుంది? ఆదరణ కలిగిస్తుంది. నీ వాక్యమే, దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ, దేవుని యొక్క వాక్యమే మనకు బలము, దేవుని యొక్క వాక్యమే మనకు శక్తి. మన ఆత్మను జీవింపజేసేటువంటిది దేవుని వాక్యం మాత్రమే. నేను చెప్పిన మాటలు మీకు అందరికీ అర్థమైనయా? అర్థమైనటువంటి వాళ్ళ చేతులు పైకి లేపండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా, చక్కగా, ఆసక్తిగా ఆలకించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రియులు సహోదరులు శ్రీనివాసరావు గారు, అలాగే రత్నం గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారందరూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింగర్ గారు, పేతురు గారు, ఇంకా పెద్దలు ఎవరైతే ఇటు కార్యక్రమానికి మరి సహాయం చేస్తున్నారో, సహకరిస్తున్నారో, ప్రత్యక్షంగా పరోక్షంగా మరియు దూర ప్రాంతముల నుండి, నిజంగా ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరైనటువంటి సదుపాయాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత రాత్రికాల సమయంలో ఇంతవరకు కూడా ఇక్కడ ఉండి ఇదిగో మిమ్మల్ని జీవింపజేసే, మీ ఆత్మను జీవింపజేసేటువంటి మాటలు వినాలని మీరు కూర్చున్నారు. చూసారా? నిజంగా మీరు నిత్య జీవాన్ని పొందుటకు పాత్రులు అనేటువంటిది నాకు అర్థమవుతూ ఉంది. ఆ విధంగా మీరు నిత్య జీవాన్ని పొంది రేపు మనందరం కూడా అక్కడ పరలోకంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప, కాపుదల మనందరికీ తోడై ఉండి మన నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నది అనేటువంటి పాట చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నది అనేటువంటి పాటను చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటియా దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటియా దీపము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము. జుంటి తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మిల్టి వాక్యం. జుంటి తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మిల్టి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము. సజీవ వాక్యము సత్య సువార్తయు జీవాహారం వీధి జీవామృతము. సజీవ వాక్యము సత్య సువార్తయు జీవాహారము జీవామృతము. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నతియా దీపము. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. ఇప్పటి వరకు మరి చాలా ఓపికతో కూర్చొని విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరులు మరి దూర ప్రాంతం నుండి మరి మధ్యకు వచ్చి విస్తారంగా మరి దేవుని మాటలు మనకు బోధించి ఆత్మీయంగా మనలను ఉత్తేజింపజేసినటువంటి సహోదరులు జాన్ అలెక్స్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని సువార్త కూడికను ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు నాయనా సహోదరులు అలెక్స్ గారి ద్వారా నిత్యజీవమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, జీవింపజేసేటువంటి మాటలు ఆ సహోదరుని ద్వారా